మాకు లేవచ్చు కానీ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-2025 సంవత్సరానికి సంబంధించిన నేర గణాంకాలను వెల్లడించారు. 2024తో పోలిస్తే 3.31% పెరుగుదలతో 122 కేసులు అధికంగా నమోదైనట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. చివరగా జిల్లా ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 25 murder cases are registered and rape cases is almost same, 64 in 24 and 63 in 25. The trend in fatal road accidents has been seen a little bit decreasing, but now observation enti ante fatal road accidents gurinchi manamu road safety and other measures and awareness programs, and wherever precautions have to be taken in coordination with other departments, they will. Other than this, wherever Vikarabad district lo unna janalu ekkadaithe valki problem vastundi, prompt response will be given, and the SP office is always open to any kind of complaint, any kind of issue which they are facing or chala roju nunchi valki solve avaledu appudu kuda vallu prajavanilo vachi any crime they can come and report for the solution. Other than this, women related crime, drug awareness, road safety, and overall maintenance of law and order will be the focus area in the upcoming year, and we ensure a safe and happy new year to all the public in advance. And police of Vikarabad district police and all my officers including myself, మేము అందరం వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ భద్రత కోసం ఇక్కడ ఉన్నాము. And 2026 will be better than 2025 expectation toni will be moving forward. Thank you. Questions? తాండూరులో వికారాబాద్లో ఇప్పటివరకు జిల్లా ఎస్పీ నుంచి ట్రాఫిక్ పోలీస్ లేదు. దానికోసం గవర్నమెంట్ ప్రపోజల్ కూడా పంపించడం చెప్పేసి అది ఏర్పాటు కోసం ఎటువంటి చర్యలు? నిన్ననే ఒక ఫైల్ చూసాను వేర్ బై సమ్ ల్యాండ్ హ్యాడ్ టు బి ఎలిమినేటెడ్ ఫర్ ద ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఒకసారి రివ్యూ చేసి వి విల్ సీ ఇన్ సొసైటీలో విమెన్, ఓల్డ్ ఏజ్, చిల్డ్రన్, సో వాళ్ళ ముగ్గురికి మనము జస్టిస్ ఇస్తే వి విల్ బి లివింగ్ ఇన్ అ బెటర్ సొసైటీ, ఇన్ అ వెల్ఫేర్ ఓరియంటెడ్ సొసైటీ. సో విమెన్కి ఇది ఒకటే మెసేజ్ ఇన్ ద ఈ కమింగ్ ఇయర్లో వచ్చి కొన్ని రోజులు అన్ని గ్రామాలు కానీ కళా బృందం ప్లస్ విమెన్ సేఫ్టీ టీమ్స్ అండ్ షీ టీమ్స్, నేను కూడా కొన్ని ఊళ్ళో వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తాను. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ టు ఫేస్ కూడా ఊళ్ళోనే ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఎలా ఉంది, ఇంకా ఫర్దర్ మనము అడ్వాన్స్ విషెస్ ఫర్ ద న్యూ ఇయర్ అండ్ అప్కమింగ్ న్యూ ఇయర్ కి మనకి ఏమేమి. కూకట్పల్లి పిఎస్ పరిధిలో గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 3 వ్యక్తులను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. రెయిన్బో విస్టాలో వాచ్మెన్లుగా పనిచేస్తున్న బీహార్కు చెందిన ప్రశాంత్ కుమార్, నీరల్ కుమార్, చందన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి కేజీ గంజాయి, కేజీ చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక కారు, 3 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల సరఫరాపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారణాసికి వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శంషాబాద్ నుంచి వారణాసికి వెళ్లాల్సిన 2 ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాశారు.
వారణాసి విమానాశ్రయంలో భారీగా మంచు కురియడంతో అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమానాలకు అనుమతులు నిరాకరించారు. ఈ కారణంగానే విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు. రద్దయిన విమానాలపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జ్యోతి ఈవెంట్స్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లో గల సాయిబాబా గుడి నందు ప్రత్యేక పూజలు చేసి సైనెట్ టైటిల్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 31 తారీఖున జ్యోతి మెగా ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జ్యోతి, జావిద్, బబ్లు జగ్గా, విలన్ రెడ్డి, శేఖర్ నాయుడు నటీనటులు పాల్గొన్నారు. ఈవెంట్స్ మదనపల్లి జిల్లా. మన ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే పీపీఆర్ కళ్యాణ మండపం, వెన్నెలా రెస్టారెంట్ ఆపోజిట్. అందరికీ నమస్కారం. మన మదనపల్లి జిల్లాలో ఫస్ట్ షార్ట్ ఫిలిం స్టార్ట్ చేశాము, డెమో ఫిలిం. ఇది నెక్స్ట్ పెద్ద ఫిలింకి వెళ్తా ఉంది ఇది. కాబట్టి సాయిబాబా మందిరంకి వచ్చి పూజ చేశాము. నెక్స్ట్ 31st నైట్ మా ఈవెంట్లో షార్ట్ ఫిలిం సైనెడ్ షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తాము. ట్రైలర్ లాంచ్ చేస్తాము. 31st నైట్ చాలా పెద్దగా ఈవెంట్ జరుగుతుంది. అందులో జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు, నెక్స్ట్ వచ్చి బేబీ డాన్స్ వాళ్ళు వస్తున్నారు. మన మదనపల్లి చుట్టుపక్కల ప్రజలందరూ ప్రతి ఒక్కరు రండి. ప్రైజ్ కూడా 300 రూపీసే పెట్టాము, ఎక్కువ పెట్టలేదు. 300 రూపీస్ పెట్టి స్నాక్స్ పెడుతున్నాము. ప్రతి ఒక్కరు రండి. బయటంతా తిరిగి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా మన మదనపల్లిలోనే ఎంజాయ్ చేద్దాం అందరూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈవెంట్స్ మదనపల్లి జిల్లా. మన ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే పీపీఆర్. వనపర్తి జిల్లా కిల్లా గన్పూర్ మండలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లులు ఆపడాన్ని ఖండిస్తూ మండల ప్రధాన కార్యదర్శి సిరసాల సాయినాథ్ బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బాధితులు బీజేపీ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనందున అధికార పార్టీకి చెందిన నాయకులు కావాలని ఇందిరమ్మ ఇంటి బిల్లును మంజూరు చేయకుండా అధికారులపై ఒత్తిడి చేసి ఆపుతున్నారని ఆరోపించారు. బాధితులతో డబ్బులు వసూలు చేశారని ఆధారాలు చూపిస్తూ సాయినాథ్ విమర్శించారు. 5 లక్షలు అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టామని, బిల్లులు రాక పూర్తి కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లేదు అట్లని కాదు, ఇది ప్రాసెస్ మీరు ఒక్కరిదే కాదు కదా, అందరివి ఇష్యూ మీద ఉన్నాయి కాబట్టి మీరు మీ ఒక్కరివి కావాలంటే ఎట్లయితే చెప్పు. ఇప్పుడు నీకు ఫోన్ చేసి ఏమంటాడు ప్రకాష్? ఏది కిలాగన్పూర్ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లో దాదాపు సెక్రటరీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 54 ఇండ్లు శాంక్షన్ అయినాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 54 ఇళ్లకు గాను యాజ్ పర్ గవర్నమెంట్ ప్రొసీడింగ్స్, గవర్నమెంట్ వాళ్ళంటే ఎవరిని అడగాలి, ఏం కథ ఎక్కడ అర్థం అవుతలేదు. ఇప్పుడు మొన్న వచ్చిన రాజకీయ నాయకులు అడిగినాం, ఈయన అడితే ఆయన పేరు, ఆయన అడితే ఈయన పేరు, ఒకరు ఊరించి ఒకరు పేర్లు చెప్తున్నారు అంతేగాని వాళ్ళు ఏం స్పందించడం లేదు. ఈ పేపర్ వచ్చిందా కానీ నాకు ఎలక్షన్ ముందుకే ఇచ్చారు. ఇది ఇందిరమ్మ ఇల్లు దాన్ని పెట్టిండ్రు, ఇచ్చారు. కానీ నాకు ఆ డౌట్ తోటి నాకు నన్ను ఎలక్షన్ ముందుకే పెట్టిండ్రు. నన్ను నేను బీజేపీ తిరుగుతున్నాను కాబట్టి, బీజేపీ బూత్ అధ్యక్షుడు ఉన్నా కాబట్టి నాకు ఇది చీకిట నన్నుగిన బోల్తో కొట్టి నన్ను ఏదో ఒకటి చేయాలని చూసిన గిట్లా అని నాకు అభిమానం వస్తుంది. నాకు కూడా ఇది ఇప్పటికి 2 నెలల 15 రోజులు అవుతుంది ఇల్లు స్టార్ట్ చేసుకుని. నేను కూడా నాకు కూడా రాలేదు. నేను నా గురించి అని కొంచెం స్పందించి కొంచెం బిల్లు రావాలని మేము కోరుతున్నాం. తిరుమలగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల తొలి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలలకు మౌలిక వసతులు, సొంత భవనం కోసం పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలి ఏడాదిలోనే 70 మంది విద్యార్థులతో కళాశాల ప్రారంభం కావడం సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడింది తిరుమలగిరి ప్రైవేట్ కాలేజ్ కోసం. ఏమంటే ప్రత్యేకంగా ఎవరైతే సీఎం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి కొడంగల్ నియోజకవర్గంలో కాలేజ్ అయితే పెట్టుకున్నాడో అదే తరీకలో
నెంబర్ 2గా మనకి ఇచ్చారు, నెంబర్ 3గా కూసుమంచిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు. కనుక నేను చాలా గర్వపడతా ఉన్నా. నేను విద్యార్థులకు మనవి చేస్తా ఉన్నా, మీరు మంచి ప్రోగ్రెస్ తీసుకొస్తే తిరుమలగిరి జూనియర్ కాలేజీలో మంచి ప్రోగ్రెస్, మంచి పాటలు వేయాలి, విద్యను అందించాలి. విద్య కోసం మహానుభావులు ఎంతోమంది, ఇలా అబ్దుల్ కలాం పేపర్ బాయ్ ఈ భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు. విద్యను కదా, ఈ పాటలు కావు కదా. అందుకోసమనే ఇలాంటివి కూడా ముందు కల్చరల్ టీం ఏం చేసినా కూడా అలా సగం వర్షం కూడా దానికి విద్యకు సంబంధించి ఉండాలని కూడా మనం చెప్తున్నాం. అల్లూరి సీతారామరాజు ముందు భగత్ సింగ్ ఉన్నాడు, ఇలా మహామహులు దేశం కోసం పోరాడిన వాళ్ళు, వాళ్ళ త్యాగాలు ఉండాలి. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేక తనపై, తన కుటుంబంపై, ముఖ్యంగా తన కుమారుడు పిఏ సతీష్పై తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు. వారు ఎలాంటి తప్పు చేయలేదని ఎస్పీ స్పష్టంగా చెప్పినప్పటికీ నెల రోజుల పాటు తాము తీవ్ర మానసిక ఆవేదన అనుభవించామని తెలిపారు. నిరాధార ఆరోపణలతో తన బిడ్డ భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించారని, ఇలాంటి పనులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని, నిజం తప్పకుండా బయటకు వస్తుందని ఆమె హెచ్చరించారు. నమస్కారం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అన్ని పరిణామాలు మీ అందరికి కూడా తెలుసు. నా మీద, నా కుటుంబం మీద, అంటే నా కొడుకు మీద, పిఏ మీద, అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మీకు అన్ని కూడా తెలుసు. అయితే నన్ను సపోర్ట్ చేసినటువంటి నా నియోజకవర్గ ప్రజలు, నా సోదరులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఒక ఆరోపణ రాగానే మొట్టమొదటి నాకు ఆత్మస్థైర్యం కలిగించినటువంటి నా సోదరులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను. అయితే మీకు అందరికి కూడా తెలుసు, నిన్న ఎస్పీ గారు కొండ బద్దలు కొట్టేస్తారు, అయిపోయింది. అంటే ఈ నెల రోజుల పాటు నిన్న ఎస్పీ అవునా కాదా, నిజంగా ఏ ఫోన్ నుంచి చాటింగ్ వచ్చింది ఆ నెంబర్ కూడా చూసుకోరా? ఒకసారి డ్యామేజ్ చేసిన తర్వాత మళ్ళీ రిపేర్ చేయగలుగుతారా? ఆ రోజు నా బిడ్డ తొందరపాటు చర్య వల్ల ఆ రోజు ఏదైనా చర్య తీసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు? ఎవరెవరెవరు ఏవేవో మాట్లాడతారు. కొంతమంది వాట్సాప్లు పెడతారు, రేపు చూడండి భూగోళం బద్దలైపోద్దు ఒకడు వాట్సాప్ పెడతాడు, ఒకడేమో రేపు చూడండి తమాషా అంటే వీళ్ళందరికీ ముందే తెలుసు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గుడిసె ఆదికృష్ణమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పార్టీ కార్యాలయం కర్నూలులో జరిగిన కార్యక్రమంలో ఇప్పటి వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన పాలకుర్తి తిక్కారెడ్డి పార్టీ బాధ్యతలను నూతనంగా నాయకత్వానికి అప్పగించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు, మాజీ శాసన సభ్యుడు కె మీనాక్షి నాయుడు, మాజీ మంత్రి కెఈ ప్రభాకర్, చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి హాజరయ్యారు. వీళ్ళని గుర్తించాలని చెప్పేసి, ఎందుకంటే మీరు ఒకసారి ప్రత్యేకించండి, ఒక ఎంపీగా ఒక బీసీకి ఇచ్చారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు కూడా మహిళలు చేశారంటే చాలా గర్వంగా ఉంది. ఒక పూర్వ సామాజిక వర్గం నుంచి ఒక ఎంపీగా మాకు ఇచ్చారు, ఒక వాల్మీకి సామాజిక వర్గం నుంచి మా అక్కగారైన గుడిశెక్షమ్మ గారిని ఇచ్చారంటే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. అలాగే మా సోదరులు నాగరాజు యాదవ్ గారికి, అందరికీ మీకు అందరికీ టౌన్ లో తెలిసినటువంటి వ్యక్తి, సుపరిచితమైనటువంటి వ్యక్తి, ఆయన టౌన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఆయనకి ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు మరోసారి ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనమంతా ఈ బడుగు వర్గాలకు చెందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో న్యాయదత్తి కాబట్టి కర్నూలు జిల్లా అంతా ఏదేమైనా కూడా మన బీసీలందరం ఎత్తే పరిస్థితుల్లో కూడా మనం ఈ పార్టీకి ఎప్పటి నిలబడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, రాబోయే ఎన్నికల దేశంలో మన సత్తా ఏంటో ఈ జిల్లాలో నిరూపించి సార్కి మనం వేరే ముఖ్యమంత్రి వారికి మనం కానుకగా ఘనంగా విజయవంతంగా పోయించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో అతిపెద్ద సమస్యగా మారిన జవహర్ నగర్ డంప్ యార్డు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యక్షంగా కలిసి సమస్యలు తెలుసుకున్నారు. డంప్ యార్డులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ వల్ల ఇళ్లపై పడుతున్న బూడిద, భూగర్భ జలాల కాలుష్యాన్ని పరిశీలించారు. ఎస్జీటీ ఆదేశాలు ఉన్న రామ్కీ సంస్థ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల హైదరాబాద్ చెత్త అంతా ఇక్కడ వేసి లక్షలాది మందితో చెలగాటమాడుతున్నారని, డంప్ యార్డు తొలగించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రజల డిమాండ్కు బీజేపీగా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డులో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది రామ్కీ సంస్థ. 2017 నుంచి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు. మా పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతా ఉన్నాయి, క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, అబార్షన్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఇవాళ మేము వచ్చి చూసిపోయింది కేవలం చెప్పడానికి మాత్రమే, గుర్తు చేయడానికి మాత్రమే తప్ప మీరు కనుక పెడచెవిన పెట్టే ప్రయత్నం చేసి మీరు కోర్టులను మేనేజ్ చేస్తా అంటే, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చి మేనేజ్ చేస్తా అంటే మాత్రం మీ భర్తం పట్టక తప్పదని. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకలలో మంత్రి గొట్టిపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. నియోజకవర్గ పరిధిలోని పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ పాస్టర్లకు 51 కోట్ల పెండింగ్ గౌరవ వేతనాలను అందించినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా పాస్టర్లకు గౌరవ వేతనం అందించి గౌరవించింది టీడీపీనే అని అన్నారు. మానవులమైన మేము మా పాపములను బట్టి నశించిపోకూడదని నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ ఇందాక మా సార్ స్టాలిన్ గారు చెప్పినట్టు మన మధ్య ఒక రోజు కనపడ్డారు. మనం సెమీ క్రిస్మస్ జరుపుకుందాం అద్దంకిలో అంటే ఇవాళ ఆయన చెప్పిన ప్రకారం మనందరం కూడా టైం తక్కువ ఉంది, అయినా పర్లేదు పొద్దున్నే పెట్టుకొని అవ్వకూడదాం, పండగ టైం కాబట్టి ఇబ్బంది జరగకుండా ఉంటాం చేద్దాం అనే దానికోసం వాళ్ళు ఇక్కడ సమావేశం అయ్యాం. ఫస్ట్ మన ఎంపీ గారు స్టార్ట్ చేశారు. ఏదైనా బట్టలు మేము ఇచ్చాము, మీ అందరూ కూడా కుటుంబాలతో కలిసి సుఖంగా ఉండాలని చెప్పి. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో దేవస్థానం నిర్మించిన సిబ్బంది వసతి గృహాలను దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహ సముదాయాల్లో అంతర్గత రహదారులు, వాహనాల పార్కింగ్, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, పరిసరాల్లో పచ్చదనం పెంచేందుకు కదంబం, బాదం, వేప వంటి మొక్కలు నాటాలని ఆదేశించారు. అలాగే గృహ సముదాయం వద్ద చిన్న ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ వసతి గృహాలు ఒక BHK స్మాల్, 1 BHK బిగ్, 1 BHK మొత్తం 297 గృహాలుగా నిర్మించబడ్డాయి. ఈ పరిశీలనలో దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీరింగ్ GVR శేఖర్, దేవాదాయ శాఖ స్థపతి P పరమేశ్వరప్ప పాల్గొన్నారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన డి నూకరాజు వివరాల ప్రకారం గాజువాక కణితి రోడ్ మార్కెట్ పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలో గత 30 సంవత్సరాలుగా జీవనాధారంగా ఉన్న చికెన్, మటన్ షాపులు నిర్వహిస్తున్న తమ దుకాణాలను కొందరి ప్రోద్బలముతో సచివాలయ సిబ్బంది ధ్వంసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
పల్లారాము, సి శ్రావణి వేరువేరుగా ఈ దుకాణాలు నిర్వహిస్తుండగా ఈ నెల 23న మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లిన సమయంలో స్థానికంగా ఉన్న పండా చిన్నమల్లు గోవింద జీవీఎంసీకి ఫిర్యాదు చేయడంతో ముస్తఫా అనే వ్యక్తి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది దుకాణాలను తొలగించారని తెలిపారు. ఈ ఘటనలో తూకం కాట సామాగ్రి కొంత నగదు కింద పడిపోయాయని చెప్పారు. మార్కెట్ అంతా ఉంచుతున్నారు, మా 2 షాపులు టార్గెట్ చేస్తున్నారు. మేమేం తప్పు చేసాం చెప్పండి? మార్కెట్ అంతా ఒక దగ్గరికి వెళ్ళే వరకు మమ్మల్ని ఉంచమని. సార్ ఇక్కడ మా షాప్ 40 సంవత్సరాల నుండి ఉందండి. అలాంటిది గత సంవత్సరం నుంచి ఈ పాండా గోవింద్ అనే వ్యక్తి మమ్మల్ని చాలా హెరాస్మెంట్ చేస్తున్నాడండి. అందులో ఈ ముస్టఫ్ టౌన్ సచివాలయం అతను అయితే నిన్న చాలా హెరాస్మెంట్ చేశాడండి. అతను చెప్తున్నా వినకుండా ఎమ్మెల్యే గారు చెప్పారని మేము షాప్ ఉంచండి మేము చూసుకుంటాను అయినా అతను వినలేదండి. ఎమ్మెల్యే గారు మాకు చెప్పాలి మీకు చెప్తే అవ్వదు అని చెప్పేసి ఈరోజు ఎవరు లేని టైంలో వచ్చి కొట్టేసి వెళ్ళిపోయి. చూడండి ఇక్కడ చాలా లాస్ వచ్చిందండి. ట్రిప్కి ఒక 20,000 లాస్ వస్తుంది సార్ మాకు. ప్రతిసారి ఇదే బాధ, ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే కంప్లైంట్ ఇస్తున్నారు, లాస్ రప్పిస్తున్నారు సార్. ఈ రోజు కూడా న్యాయం జరగాలని మేము కోరుకున్నాను ఎమ్మెల్యే గారికి. నమస్కారాలండి. ఇంకా చికెన్ షాప్ మటన్ షాప్ రన్ అవుతుంది. దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉందండి. దౌర్జన్యంగా వచ్చి మధ్యాహ్నం మొత్తం పగలగొట్టేశారు. భోజనంకి వెళ్ళే టైంలోని చాలా హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ముస్తఫా అతను మాకు ఎమ్మెల్యే గారే న్యాయం చేయాలండి. ఎమ్మెల్యే గారు చెప్పారండి మీరు పెట్టుకోమని. 6 నెలల్లో శాంక్షన్ అవుతుంది, ఇంతవరకు మీకు ఎవరు డిస్టర్బెన్స్ అనేది రాదు చేయండి అన్నారండి. లేడీస్ అనేది చూడకుండా మా మీద హెరాస్మెంట్ అనేది చేసి బాపట్ల జిల్లా ఎస్పీబీ ఉమామహేశ్వర్ బాపట్ల రూరల్, కర్లపాలెం, చందోలు, చెరుకుపల్లి, బట్టిప్రోలు, రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని జాతీయ రహదారి 216పై ఉన్న బ్లాక్ స్పాట్ను పరిశీలించారు. అప్రోచ్ రోడ్లలో ఏర్పాటు చేసిన డబుల్ స్పీడ్ బ్రేకర్లను పరిశీలించి వాహన వేగాలను నియంత్రించడానికి రహదారిపై రేడియం స్టిక్కర్లతో జిగ్జాగ్లో ఏర్పాటు చేసిన డ్రమ్ములను పరిశీలించారు. వాటి ప్లేస్లో ఎరుపు రంగుతో ఉండే స్టాంప్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ ఆంజనేయులు, రూరల్ సిఐలు, కర్లపాలెం, చందోలు, బట్టిప్రోలు, రేపల్లె పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ డీజీపీ గారు ఇచ్చినటువంటి సూచనల్ని మేరకి జిల్లాలో NH16, NH216 అదేవిధంగా నామ్ హైవే మీద ఈ 3 ప్రధాన రహదారులు జిల్లా పరిధిలో సుమారు 183 కిలోమీటర్ల మేరకు ఉన్నాయి. ఈ 3 ప్రధాన రహదారుల్లో 9 స్పెషల్ రోడ్ సేఫ్టీ స్క్వాడ్స్ని ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళు ట్రైన్ చేయడం జరిగింది. ఇందులో ఈ స్క్వాడ్స్లో పోలీస్ వారితో పాటు NHA అఫీషియల్స్, నామ్ అఫీషియల్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, టోల్ ప్లాజా సిబ్బందిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. స్పెషల్ డ్రైవ్స్ ఎస్పెస్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ హైవేస్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి హెవీ వెహికల్స్ వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చెక్ చేయడం జరుగుతుంది. ఆ వైలేషన్స్ ఏమన్నా ఉంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాపట్ల జిల్లాలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గంలో ఉన్న చర్చీలు అన్నిటికీ అరటి గేలలను పరిహారంగా పంపించారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దగ్గరుండి మరీ పరిశీలిస్తున్నారు శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం జార్జిపేట నీలపల్లి ఉప్పొంగల గ్రామాల్లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్స్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం జరిగింది. 570 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు అందజేశారు. పోలేకుర్రు లక్ష్మి, హెచ్పీ గ్యాస్, కాకినాడ శివమణి గ్యాస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో మంజూరైన ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు గుత్తుల వరలక్ష్మి, చిట్టూరి నాగమణి నాయకులు పాల్గొన్నారు. జార్జిపేట నీలపల్లి గ్రామంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రామాల్లో ఇంకా గ్యాస్ లేని వాళ్ళు అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ చేసి మరి 2 గ్రామాల్లో సుమారు 82 మందికి ఇవాళ గ్యాస్ పంపిణీ కార్యక్రమం మరి జార్జిపేట పంచాయతీ ఆవరణలో చేయడం జరిగింది. దీంట్లో కూటమి నాయకులు అందరూ కూడా స్థానిక సర్పంచ్ హయాంలో దీపం పథకం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 90% పైనే మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా గ్యాస్ ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా ఎన్నికల ముందు ఏదైతే దీపం 2 కింద ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా అని చెప్పి ఇవాళ సమర్థవంతంగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. మరి ఇవాళ మోడీ గారు కూడా మరి నూతన మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు రికార్డులతో పాటు మందుల విలువ ఉంచని గదిని ఆయన పరిశీలించారు. వైద్యుల విధి నిర్వహణపై పేషెంట్లతో అడిగి తెలుసుకున్నారు. వైద్యుల హాజరు పట్టిక పరిశీలించి ఆయన 2 సిబ్బంది గైర్హాజరు అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అధికారులు తప్పకుండా సమయపాలన పాటించాలని, జిల్లా వ్యాప్తంగా గతంలో కంటే వైద్య సేవలు మరింత మెరుగు అయ్యాయని, ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలో నమ్మకం కలిగించే విధంగా వైద్య సేవలు అందించాలని ఆయన తెలిపారు. మార్చి 2024 తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పదవి విరమణ ఉద్యోగులు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష ధర్నా నిర్వహించారు. పెన్షనర్ల ఆత్మహత్యలు ఆపాలని, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినదించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మంద సోమరాజు, పూల నాగయ్య, కృష్ణకళ, మోట సత్యయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి, ప్రభుత్వ నీతి నశించాలి. కామ్రేడ్ ఇంకా నాలే పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి, పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి, పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి, పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి, పెన్షనర్ల ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి, రిటైర్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి, రిటైర్ ఉద్యోగుల 2024 మార్చి నెల నుండి తెలంగాణ ప్రభుత్వం నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయ ఉద్యోగ సోదర సోదరీమణులందరికీ రావాల్సిన పెన్షన్ 90% పైసలకు ఇంతవరకు సోదరీమణులు కూడా హాజరైనారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధానంగా ఆగమాగి కావడం ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు, అదేవిధంగా గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రభుత్వం మా పట్ల దయతో వెంటనే ఈ నిధులను విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో
ఎన్టీపీసీ 31వ వార్డులో ప్రజలకు దీర్ఘకాలంగా ఇబ్బందిగా మారిన త్రాగునీటి సమస్యకు పరిష్కారంగా పంపు పనులు విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు సులభ్ కాంప్లెక్స్ను పూర్తి స్థాయిలో పునర్నిర్మించారు. ఈ అభివృద్ధి పనులు జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరుణ ప్రత్యేక చొరవతో చేపట్టగా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య సహకారం అందించారు. వార్డు పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ పనులు నిర్వహించబడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం పనులను ఎన్టీపీసీ టౌన్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా పర్యవేక్షించారు. మా దృష్టికి వస్తే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి చెప్పంగానే వారు అరుణశ్రీ మేడం ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారు వెంటనే చేయడం జరిగింది. దీనికి గాను మా ఎమ్మెల్యే గారు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. అరుణశ్రీ మేడం ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి కూడా మా 31వ డివిజన్ పక్షాన, ఇక్కడ ఉన్న ప్రజల పక్షాన ఎమ్మెల్యే గారికి, ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి, ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్రిస్మస్ సంబరాలు టీచర్స్, స్కూల్ పిల్లలు ఆటపాటలు డాన్సులతో సందడి చేశారు. అక్షర స్కూల్ డైరెక్టర్ జి మురళీకృష్ణ, స్కూల్ ప్రిన్సిపల్ జి రాణి, పాస్టర్ డేవిడ్, నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పి గన్నవరం మండలం అక్షర ఇన్స్టిట్యూట్లో మరి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో మరి స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా పాల్గొని అనేక మంది పిల్లలు ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో పాల్గొని ఆనందించడం జరిగింది. ఈ క్రిస్మస్ యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు మనం జరుపుకుంటాం. యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది, అది లోకానికి వెలుగుగా. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.